హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హేయాన్స్ 2020. ఇదైతే హేయాన్స్ బర్త్డే వ్లాగ్ అండి. మేము బర్త్డే షాపింగ్ అండ్ హేయాన్స్కి ఒక సర్ప్రైజ్ ఉంది వీడియోలో. ఒకటేంటి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి హేయాన్స్కి వీడియోలో. బర్త్డే వ్లాగ్లో చూద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే ఫస్ట్ మేము షాపింగ్కి వెళ్తున్నాము, హేయాన్స్కి డ్రెస్ కొందామని. అమీర్పేట్లో ఉన్న చందన బ్రదర్స్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి యాజ్ యూజువల్ మనకి హేయాన్స్ గురించి తెలిసిందే కదా, దేవుడు కనిపిస్తే వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఇద్దండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు కదా, వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. అండ్ ఇక్కడైతే చూడండి కలెక్షన్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, మరి అంత ఎక్కువ ప్రైజెస్లో కూడా ఏం లేవు. మా హస్బెండ్ అయితే అమీర్పేట్లో ఇప్పటికప్పుడు మనకి ఫ్రెష్ స్టాక్ వస్తుంది, బాగుంటాయి అంటే మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి హేయాన్స్ అయితే స్టార్ట్ చేసేసాడు. అన్నీ వాడికి నచ్చిన డ్రెస్సెస్ అన్నీ వేసుకొని ఎలా చూస్తున్నాడు చూడండి. అంటే వాడు కొంచెం గుచ్చుకున్న అలా వేసుకోడు అనమాట. వాడికి సాఫ్ట్ ఉన్నవే తీసుకొని చూడండి అలా నడిచి వాడి కంఫర్ట్ ఉందో లేదో తీసుకుంటున్నాడు. పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇలాగే ఉన్నదిలేండి, కొంచెం గుచ్చుకున్న వేసుకోవట్లేదు డ్రెస్సెస్. ఇక్కడ షోరూమ్ లేదు, వర్క్ జరుగుతుంది, సౌండ్ వస్తుంటే చూడండి అలా చెవులు మూసుకున్నాడు. ఇక్కడ నెక్స్ట్ అయితే ఈ సూట్ మోడల్ కూడా ట్రై చేస్తున్నాడు హేయాన్స్ వేసుకొని. ఒకసారి వేసుకో హేయాన్స్ ఎలా ఉంటుందో అంటే చూస్తున్నాడు, కానీ వాడైతే ఆ సూట్ మోడల్ వద్దన్నాడు. నెక్స్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు వేసుకున్న డ్రెస్. ఇంకా మాకు నచ్చినవి 2 డ్రెస్సెస్ అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. అప్పటికే అసలు చాలా ఎండగా ఉంది. ఇక్కడైతే హేయాన్స్ చూడండి లెమన్ వాటర్ తాగుతున్నాడు. అండ్ ఇక్కడ చూడండి నా బర్త్డే ఇప్పుడు చూస్తే చాక్లెట్స్ కూడా తింటారు, మీరు కూడా తినండి. ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే ఇక్కడికి విష్ చేయండి, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పండి. హేయాన్స్ అయితే ఇంకా రెడీ అయిపోయాడు, చూసారు అది వీడియోలో నా బర్త్డే విష్ చేయండి చెప్తున్నాడు. అండ్ ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు. అందరికీ వెళ్ళి ఇచ్చొస్తానని చెప్పి దొండి వెళ్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. హేయాన్స్ వాళ్ళ పిన్ని బర్త్డే కూడా ఈ రోజే అండి, అందుకే ఇద్దరు కలిసి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు బర్త్డే అయితే ఒకే రోజు ఎప్పుడు ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు వాడి బర్త్డేని. ఈ ఇయర్ అయితే పిల్లలు ఎవరిని పిలవలేదు, మేమే ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ బర్త్డేని. నేనైతే ఇక్కడ హేయాన్స్కి ఒక గిఫ్ట్ ఇచ్చానండి, చూడండి వాడి ఎక్స్ప్రెషన్. వాడి పిక్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి నేను అయితే ఒక చిన్న ఆల్బమ్ లాగా చేసి ఇచ్చాను. అది చూస్తున్నాడు ఆ ఫొటోస్ అన్నీ. హేయాన్స్కి చాలా ఇష్టం వాడి పిక్స్ మళ్ళీ చూసుకోవడం. అంటే ఫోన్లో నన్ను కూడా నా ఫొటోస్ చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ పెట్టి నేను చూస్తానని ఎక్కువ ఫోన్లో చూస్తూ ఉంటాడు. అందుకని ఇలాగా వాడికి చిన్న ఆల్బమ్ లాగా ఒకటి బుక్ చేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి వాడి హ్యాపీనెస్, అన్నీ వాడి పిక్సే ఉన్నాయంట, చూసుకుంటూ ఉన్నాడు. వాడి బర్త్డేకి ఇలా ఒక మెమరీ లాగా గుర్తుంటుందని పిక్స్ అన్నీ కలెక్ట్ చేసి వాడి చిన్నప్పటి నుంచి, అంటే మనం సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే అవన్నీ ఉంటాయి కదా, మంత్స్ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను వీటిల్లో. ఇదైతే ఆల్బమ్ చాలా బాగా వచ్చింది. వాళ్ళ బాబాయ్ అయితే వాడికి మనీ ఇస్తూ చూడండి అలా ఆట పట్టిస్తున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, వాడైతే నవ్వుకుంటున్నాడు. వాళ్ళ బాబాయ్ అంటే వాడికి చాలా ఇష్టం. ఇప్పుడు హేయాన్స్కి అయితే నెక్స్ట్ సర్ప్రైజ్ ఉంది నీకని చెప్పాము, ఇంకా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రుద్రాంశ్ అయితే ఇక్కడ గిఫ్ట్ ఇస్తున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. హేయాన్స్ ఆ గిఫ్ట్ ఏంటా అని ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. వాడైతే చాలా సర్ప్రైజ్ అవుతున్నాడు అనమాట, ఏముంది గిఫ్ట్లో అని చెప్పి ఇంకా ఓపెన్ చేస్తున్నాను నేనైతే. బాగుందా అన్నయ్య? హాయ్ చెప్పండి. అయితే స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తున్నాము. అదే అండి హేయాన్స్ సర్ప్రైజ్ అన్నాను కదా, ఇంట్లో కేక్ కటింగ్ అన్ని ఫినిష్ చేసుకొని బయటకు వెళ్తున్నాము. ఇంకా కారులో అయితే హేయాన్స్ గోల గోల చేశాడు. ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా రుద్రాంశు, వాడితో ఆడుకుంటూ బాగా చేశాడు. రూట్ అంతా చాలా బాగుంది.
ఇక్కడ మేము బీబీ నగర్ సైడ్ వెళ్తున్నామండి. అదే అండి ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు, మేమైతే ఇక్కడ వాటర్ పార్క్ వెళ్తున్నాము. ఆ వాటర్ పార్క్ చూద్దాం రండి నెక్స్ట్ అయితే ఇక్కడ మనం. మా హేయాన్స్కి పిల్లలు ఉంటే చాలు, బాగా ఆడుకుంటాడు. ఇంటి దగ్గర కూడా పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకుంటాడు. వాడికన్నా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంక ఈయని వాళ్ళని వెనకేసుకొని అది ఇది అని చెప్పి వాళ్ళతో చాలా బాగా ఆడతాడు. ఇక్కడ చూడండి పిల్లోడితో ఎలా ఆడుతున్నాడు. ఇక్కడైతే మనం బ్లూ థండర్ వాటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదండి ఇదే బ్లూ థండర్ వాటర్ పార్క్ బీబీ నగర్ దగ్గర ఉంటుంది ఇది మనకి. మేము ఆల్రెడీ అంతకుముందు ఒక 2 years బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాము. అప్పుడు హేయాన్స్కి ఒక 3.5 4 ఉంటాయన్నమాట ఇయర్స్. అప్పుడైతే వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అంటే చిన్నపిల్లలకి బాగుందన్నమాట, అంటే భయం లేకుండా. చాలా పెద్దవైతే మనకి కొంచెం కష్టం కదా, ఇదైతే చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇదే అండి ఎంట్రన్స్ అంతా. ఇక్కడ బ్లూ థండర్ అని ఉంటే హేయాన్స్ వాళ్ళ ఫ్రెండ్ చూడండి పిక్స్ దిగుతున్నారు. హేయాన్స్ చెప్పాను కదా వాటర్ అంటే చాలా ఇష్టం అని. అసలు ఈ వాటర్ కనిపిస్తే అసలు బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాడికి చాలా ఇష్టం వాటర్ అంటే. వాటర్లో నుంచి ఇంకా బయటికి రాడు. అందుకని తన బర్త్డే కదా ఎంజాయ్ చేస్తాడు ఈ రోజు అని చెప్పి ఇక్కడికైతే ప్లాన్ చేసి వాడికి సర్ప్రైజ్గా ఉంటుంది కదా, దాని బర్త్డే రోజుని ఇక్కడ ప్లాన్ చేసాం. తక్కువే ఉంటాడు. ఇదే అండి మనకి ఎంట్రన్స్. చాలా బాగుంది ఇక్కడ. అంటే వెదర్ అంతా మేము వెళ్ళినప్పుడు మాది ఎక్కువ ఎండ కూడా లేదనమాట. ఆ రోజు వర్షం ఎక్కడ పడద్దా అనుకున్నాము. యాక్చువల్లీ హేయాన్స్ అయితే స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ ఇస్తా అన్నాడు పిల్లలందరికీ. కానీ ఆ రోజు ఏబీవీపీ బంద్ అని ఆ రోజు హాలిడే అయితే ఇచ్చేశారు. ఇంకా హేయాన్స్ స్కూల్కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే మమ్మీ నేను స్కూల్లో తెప్పిస్తాను చాక్లెట్లు అన్నాడు. సరే హేయాన్స్ ఇవ్వు అని చెప్పాను. అంతే కదా పిల్లలకి అదొక సరదా, స్కూల్లో చాక్లెట్లు ఇవ్వాలన్నా అవి అన్నీ. ఇక్కడైతే చాలా బాగుంది క్లైమేట్ మేము వచ్చినప్పుడు. అదే అనుకున్నాం మేము, ఎక్కువ ఎండ లేకుండా బాగా ఉంది క్లైమేట్, బాగా ఎంజాయ్ చేయొచ్చని. అదండి వాటర్ రైడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవే. ఇంకా మేమైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇదైతే లోకల్ రూమ్. ఇక్కడ లోకల్లో మన లగేజ్ అవన్నీ పెట్టేసి ఇంకైతే ఇక్కడ మేము వాటర్లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఈ లోపలే మనకి క్యాంటీన్ కూడా ఉంది. అక్కడ చూడండి పనసకాయ చెట్లకి పనసకాయలు ఎలా కాసాయో, చాలా కాసాయి కదా. నేనైతే ఇలా వీడియో తీశాను ఇప్పుడు చూపిద్దామని. బాగున్నాయి కదా. ఇది కూడా పనసకాయ చెట్టేనా? ఇక్కడ చూడండి ఇవేంటో అనుకుంటున్నారా, ఇవి మనకి టబ్స్ ఉంటాయి కదా పెయింట్వి, అవి చూడండి వాళ్ళు ఎలా క్రియేటివ్గా ఆలోచించి చేశారో మన ఫుట్వేర్ పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ అయితే మీకు లోపల రైడ్స్ అన్నీ చూపిస్తానండి. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దది, బాగుంది, చెట్లు అన్నీ బాగున్నాయి. మా హేయాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ. నేను వెళ్ళే హేయాన్స్ అయితే అస్సలు భయపడలేదు. చూడండి ఆ పైకి వెళ్ళాడు ఆ మ్యాట్ తీసుకొని, అక్కడి నుంచి జారుతాడు. ఇప్పుడు నాకైతే చాలా భయం వేసింది వాడు వస్తుంటే. చూడండి వచ్చేస్తాడు ఇక్కడ మన హీరో జారుకుంటూ. చూడండి అక్కడ ఎలా ఉన్నాడో, వచ్చేస్తున్నాడు మన హీరో. నాకైతే వాడు వచ్చేంతసేపు చాలా భయం వేస్తుంది. చూడండి వాడు కొంచెం భయపడ్డాడు. ఎలా ఉంది? బాగుంది.
రైన్ డ్యాన్స్ కూడా చేశాడు చూడండి ఎలా చేస్తున్నాడు హేయాన్స్. రైన్ డ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. రైన్ డ్యాన్స్ కన్నా ఫస్ట్ అయితే ఇక్కడ వద్దు పూల్కి వెళ్ళిపోదాం పదా అన్నాడు. వాడికి పూలే బాగా నచ్చింది. పూల్లో స్లైడ్స్ అన్నీ జారాడు బాగా వాడైతే. డాడీని వెళ్ళండి మళ్ళీ. రికార్డ్ వచ్చిందా? ఇదే భయం అనుకుంటే హేయన్స్ భయం వేస్తుందా? భయం వేస్తుందా? ఈ స్లైడ్ అయితే నాకు చాలా భయం వేసింది. అసలు చాలా స్పీడ్గా వచ్చిందనమాట. ఇక్కడైతే అయిపోయింది. బయటకు వచ్చి కాసేపు ఇలాగా వాటి చేత రీల్స్ అయితే తీపిచ్చాను. కొంచెం వైరల్ అవుతున్నాయి కదా అవి బర్త్డేవి, కానీ అక్కడ గాలి వస్తుంది, ఆ క్యాండిల్ అంత ఎలగలేదు, అందుకని ఇలా తీపిచ్చాను. ఇది కూడా వాడు 6 పెట్టమంటే వాడు రివర్స్లో పెట్టాడు, అందుకని ఇది కూడా అంత భయం బాగా రాలేదు. నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము, అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బయట రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. కేక్ ఉన్నింది ఒకటి, అందుకని చెప్పి వాటి చేత ఇలాగా రీల్స్ అయితే తీపిచ్చాను. ఇవే అండి గిఫ్ట్స్ హేయాన్స్కి బర్త్డేకి వచ్చినవి. ఫోటో ఫ్రేమ్ అయితే మా అక్క ఇక్కడికి ఆర్డర్ పెట్టింది. అండ్ పైదైతే నేను ఇచ్చాను కదా హేయాన్స్కి, అదే ఇట్లాగా పిక్స్ అన్నీ యాడ్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ బాబాయ్ స్విమ్ సూట్ ఆర్డర్ పెట్టాడు, అది కూడా అప్పుడే వచ్చింది హేయాన్స్కి బర్త్డే రోజే. అది కూడా అప్పుడే వేసుకొని ట్రైల్ వేసేసాడు. ఇదో ఇక్కడ స్కేటింగ్ చూసా స్టార్ట్ చేయడం ఎట్లా చేస్తున్నారు చూడండి. కష్టమేమి హేయాన్స్ అయితే ఇంకా కలిసిపోయాడు స్కేటింగ్ చేసి. ఇదే అండి ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.